నైజీరియాకు ట్రంప్ మతపరమైనటువంటి బెదిరింపు, చైనా నేర్పిన పాఠం ఎలా దారికి తెచ్చుకున్నారు? దీనికి ఇంకొక విషయం కూడా కలపాలి. మనం ట్రంప్ అనేక చిత్ర విచిత్రాలు, ప్రపంచాన్ని ఉద్రిక్తపరుస్తున్న విషయాలు, వివాదాలు మనం చూస్తున్నాం కదా. అవును. అయినా నైజీరియా అనేది ఆ దేశంలో 2 కోట్ల జనాభా. ఇందులో ఒక భాగంలో ముస్లిమ్స్, ఒక భాగంలో క్రిస్టియన్స్. అవును. ఇక్కడ బోఖరామ్ లాంటి ఉగ్రవాద సంస్థలు, ముస్లిం సంస్థలు క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి, ఆ పార్ట్ మీద చేస్తున్నాయి. కొంతమంది చనిపోయారు, ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని అంతర్జాతీయంగా రాజకీయ పరిభాషలో చర్చలు వీటి ద్వారా పరిష్కరించుకోవాలి కదా. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు అనేక బెదిరింపులు చేశారు కదా. నైజీరియాని ఏమని బెదిరిస్తున్నారంటే, క్రిస్టియన్స్కి ఏమైనా హాని జరిగితే మటుకు ఊరుకునేది లేదు, మేము మీద దండయాత్ర చేస్తామన్న స్థాయిలో బెదిరిస్తున్నారు. సో మత రాజకీయాలు వద్దని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ఆయన ప్రపంచ రాజకీయాల్లోనే ఇప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళి యూదు జాత్యహంకారంతో గాజా మీద చేసింది ఒకటైతే, ఇక్కడ ట్రంప్ క్రిస్టియన్ కార్డు కూడా తన వ్యూహాలు, రకరకాల మాటల్లో అమెరికా ఈజ్ గ్రేట్ అన్నాడు. అది ఒక తీరు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, MAGA మేఘా. కానీ ఇప్పుడేంటి, ఇప్పుడు అసలు ఈ మతం వాళ్ళని మీరు ఏమన్నా చేస్తే మేము దాడి చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ ధోరణి పెరిగితే మతాల ప్రాతిపదిక మీద వస్తే కనుక ఏం జరుగుతుంది అని. ఇప్పుడు మన దేశంలో కూడా మైనార్టీలకు రక్షణ లేదు, ఇట్లాంటి తీర్మానాలు చేస్తారు, అది వేరే. కానీ ఆ దేశం చిన్నది కాబట్టి, పైగా అక్కడ అంతర్యుద్ధం రావడానికి వెనుక వీళ్ళందరి పాత్ర ఉంది. ఇది ఒక అంశము. ఇంకా రెండో తీవ్రమైన అంశం ఏమంటే, ఇండియాకు బెదిరింపులు చేశారు. నేను చెప్తేనే యుద్ధం ఆపేశారన్నారు, మోదీ గారు మాట్లాడలేదు. మేము చెప్తే రష్యా దగ్గర చమురు కొనటం ఆపేస్తారన్నారు, ఆపేశారు, అయిపోయింది కదా. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే, పాకిస్తాన్ ఏదో ఊరికే నేను చెప్తే దారికి రావడంలో కాదు, పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు చేస్తూ ఉంది. ఈ మధ్య ట్రంప్ ఒక ఉత్తర్వు ఇచ్చాడు, చాలా వేగంగా మీరు అణ్వస్త్ర పరీక్షలను పునరుద్ధరించండి, అమెరికా సూపర్ న్యూక్లియర్ పవర్గా రావాలి. ఎందుకంటే రష్యా ఆయుధాలు పెంచుతూ ఉంది, చైనా ఆయుధాలు పెంచుతూ ఉంది, అమెరికా వెనకబడకూడదని అప్పుడు చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే ఆయన, మా ముగ్గురితో పాటు లేదా ఆ ఇద్దరితో పాటు పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు చేస్తూ ఉంది అని ఒక భారతదేశం కోణంలో ఇది చాలా సంచలనాత్మకమైన విషయం. నిజంగా ట్రంప్తో అంత సన్నిహితంగా ఉంది మోదీ గారు, పాకిస్తాన్ కూడా సన్నిహితంగా ఉంటుంది. వాళ్ళు నిజంగా అణ్వస్త్ర పరీక్షలే కనుక చేస్తూ ఉంటే ఆ విషయం ఇప్పటివరకు ప్రస్తావనకు రాలేదు. 2 అణ్వాయుధ దేశాలు అంతవరకు తెలుసు, కానీ అణ్వస్త్ర పరీక్షలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. నిజంగా పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్షలు ఇంకా చేస్తుంటే అప్పుడు భారతదేశం ఎలాంటి వైఖరి తీసుకోవాలి? ఆపరేషన్ సింధు అప్పుడు ఇలాంటి అంశాలన్నీ చర్చకు వచ్చాయి కదా. కాబట్టి ట్రంప్ ఏదో చెప్పబోయి మొత్తానికి తన అనేక తెర వెనుక భయంకరమైన వ్యూహాలు, ఆయుధాలు ఇవన్నీ నడుస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. ప్రపంచాన్ని ఇంకొకసారి అణ్వాయుధాలతో భయపెట్టి అణ్వాయుధాల కోసం ఇతరులను ఆకర్షించే ఒక ప్రయత్నం కూడా ట్రంప్ చేస్తున్నారు అని ఈరోజు ఉదయం నుంచి ఇంటర్నేషనల్ మీడియాలో ఇదే డిబేట్, ఇదో పెద్ద హెచ్చరిక. సో చైనా ఈ విషయంలో చైనాను ఇండియాను విడగొట్టే ప్రయత్నం చాలా ఎక్కువ చేశారు కదా. కానీ చైనాతో వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు, వాళ్ళ మీద టారిఫ్ 10% తగ్గించారు, అదొక భాగం. కానీ నిన్న అమెరికా రక్షణ మంత్రి చైనాకి వెళ్ళి అక్కడ ఉన్న చైనా సైనికాధికారులతో మాట్లాడి, అమెరికా చైనా సంబంధాలు ఇంత అద్భుతంగా ఎప్పుడూ లేవు అని ప్రకటించాడు. రెండో మాట ఏమన్నాడంటే, అమెరికా చైనా వ్యూహాత్మకంగా ఒక సైనిక బంధం ఏర్పాటు చేసుకుంటాము, ఎక్కడ ఎవరు ఏం చేసినా రెండో వాళ్ళకి తప్పకుండా తెలిసేట్టుగా ఒక లింక్ పెట్టుకుంటామన్నారు. ఈ 3 కూడా భారతదేశానికి కూడా చాలా ఆందోళన కలిగించే విషయాలు. భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది, అది నిజమే. చైనాతో మన సంబంధాలు ఈ మధ్య వాటిని పునరుద్ధరించుకొని మళ్ళీ బాగా పెట్టుకున్నారు, అది కూడా నిజమే. కానీ ఈ ట్రంప్ ఇన్ని రకాలైన వినాశకర విన్యాసాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని, వీళ్ళతో నేను చేస్తానని, వీళ్ళతో ఆయుధ మార్గం పెట్టుకుంటానని ఇవన్నీ చేస్తున్నప్పుడు మన భద్రత కోసం ఏం చేయాలి మనం అన్నదైతే ఆలోచించాలి. చైనా సరే 2 బాధ్యతాయుత దేశాలుగా ఉంటాయి, అది ఎన్ని వివాదాలు ఉన్నా, సరిహద్దు వివాదాలు వీళ్ళ మధ్య ఇప్పుడు తక్కువే. కానీ పాకిస్తాన్ నిజంగా ఏం చేయబోతుంది? ట్రంప్ ఎందుకు చెప్పాడు ఈ మాట? దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన